ఇప్పుడు డిస్కస్ చేస్తున్న ఈ టాపిక్ ఎప్పుడు నుంచో డిస్కస్ చేద్దాం అనుకునేది, మనం ఫ్రెండ్స్ మధ్య డిస్కస్ చేసుకునేది, మన మైండ్ లో ఎప్పుడు కోపం వచ్చే, ఫ్రస్ట్రేషన్ వచ్చే టాపిక్ ఈ సెలబ్రిటీస్ ని చూస్తుంటే. ఏంటంటే మనం వాళ్ళ పాడ్కాస్ట్ లో వీటిలో చూస్తూ ఉంటాము, షుగర్ తినొద్దు, లిమిటెడ్ షుగర్ తినాలి, అసలు కుదిరితే తినద్దు, పూర్తిగా అవాయిడ్ చేయండి, క్యాలరీస్ అనేది చాలా తక్కువ ఉండాలి, కార్బ్స్ అవి ఇవి, నా హెల్త్ కి మెయిన్ రీజన్ ఏంటంటే నేను అసలు షుగరీ ఫుడే తినను, ఈ షుగర్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తా చెప్తా ఉంటారు, తినద్దు, విచ్ ఈస్ రియల్లీ బ్యాడ్. కరెక్టే, డాక్టర్లు చెప్పేది కూడా ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్, ఒబేసిటీ ఇవన్నీ పెరుగుతున్నాయి షుగరీ కంటెంట్, హైలీ షుగర్ రిచ్ ఫుడ్స్ వల్ల అండ్ ఆల్సో హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్ వల్ల ఈ క్యాలరీ కౌంట్ ఇవన్నీ బాగా పెరుగుతున్నాయి. దీనివల్ల హార్ట్ అటాక్లు, ఒబేసిటీలు, కొత్త కొత్త వ్యాధులు, కొలెస్ట్రాల్, ఎల్డిఎల్, హెచ్డిఎల్ ఇట్లాంటి అన్ని పెరుగుతూనే ఉన్నాయి. అవునా కాదా? కరెక్ట్. ఈ వీడియోలో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి షుగర్ అంటే భయం ఉంటానే ఉంటది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు వీడియో చూస్తున్నారు ఎందుకన్నారంటే ప్రపంచంలో అందరూ భయపడుతుంది, బాధపడుతుంది దాంతోనే కాబట్టి. అండ్ సెలబ్రిటీస్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు, వీళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటాయని కాదు, కానీ వీళ్ళు స్క్రీన్ పైన అపీలింగ్ గా కనిపించాలి కాబట్టి వాళ్ళ డైట్ అనేది చాలా రిచ్ గా, అదే విధంగా చాలా జాగ్రత్తగా, అదే విధంగా చాలా కాన్షియస్ గా హెల్దీ ఫుడ్ అనేది తీసుకోవాల్సిందే. వాళ్ళు క్రికెటర్స్ కావచ్చు, స్పోర్ట్స్ మన్ కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాల్సిందే.